Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 2 మరియు భావం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షరేవ చ. భూతాత్మ అన్ని వికారాలు శరీరానికే గాని ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడు పరమ పవిత్రమైంది, నిర్మలమైంది, శాశ్వతమైంది. ఆత్మయే శ్రీమన్నారాయణుడు, శుద్ధ సత్వ స్వరూపుడని భావం. పరమాత్మ భగవంతునికి మించినదంటూ ఏదీ లేదు. జీవాత్మ సర్వోత్తముడైన పరమాత్మలో లీనమవడాన్ని యోగం అంటారు. జీవాత్ములైన మనకు అట్టి యోగ స్థితే లక్ష్యంగా ఉండాలి. మరో జన్మ అంటూ లేనిదే మోక్షస్థితి. మోక్ష ద్వారాలు తెరుచుకోవాలంటే యోగ సాధన అత్యవసరం మానవులకు. ముక్తానాం పరమగతిః మోక్షం పొందిన వారికి ఆశ్రయమిచ్చే పరంధాముడు శ్రీమన్నారాయణుడని తాత్పర్యం. అవ్యయః భగవంతునికి నాశనమంటూ లేదు. అతడు అవినాశి, అందుకే అవ్యయుడైనాడు. పురుషః మానవుని శరీరాన్ని నవద్వారపురం అని ఋషులు వర్ణించారు. నవద్వారాలంటే కంటి ద్వారాలు 2, ముక్కు రంధ్రాలు 2, చెవు ద్వారాలు 2, నోరు, మల, మూత్ర ద్వారాలు 3 చేరి 9 ద్వారాలవుతాయి. ఈ శరీరం అనే పురంలో చైతన్య స్వరూపుడై వెలుగొందే శ్రీమన్నారాయణుడు పురుషః అని కీర్తింపబడుతున్నాడు. సాక్షి ప్రాణులు చేసే కార్యాలన్నింటికీ, శారీరకంగా మానసికంగా చేసే వ్యవహారాలన్నింటికీ సాక్షిగా గమనింపబడేవాడే అంతర్యామి అయి శ్రీమన్నారాయణుడని అర్థం. క్షేత్రజ్ఞః శరీరాన్ని క్షేత్రమంటారు. శరీరానికి వికారాలున్నాయి. అవి మాతృగర్భంలో ఉండడం, జన్మించడం, పెరగడం, స్థూలించడం, కృషించడం, మరణించడం. కానీ శరీరంలో ఉండే ఆత్మకు వికారాలు కాని, జనన మరణాలు కాని లేవు. శ్రీమన్నారాయణుడే క్షేత్రజ్ఞుడై ఆత్మస్వరూపుడై అలరారుతున్నాడు. అక్షరః అవినాశి అయిన పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు, అందుకే అక్షరః అని కీర్తింపబడుతున్నాడు. Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.